ఇప్పుడు విధి సంఖ్య 5 గురించి మనం చెప్పుకుందాం. ఈ విధి సంఖ్య 5కి ఈ 5కి వచ్చేసి బుధుడు అధిపతి. బుధగ్రహ ఆధీనంలో ఉంటుంది 5వ సంఖ్య. వీళ్ళు స్వేచ్ఛా జీవులు. వీళ్ళు ఏదైనా కానీ ప్రతిదానికి విభిన్నంగా చేస్తారు. ఏ పనైనా కానీ రొటీన్గా చేసేది కూడా విభిన్నంగానే చేస్తారు. అందరూ రొటీన్గా చేసేది కూడా విభిన్నంగానే చేస్తారనమాట వీళ్ళు. తర్వాత వీళ్ళు స్వేచ్ఛకు కూడా విభిన్నమైన పనులే చేయడానికి ఇష్టపడతారు. వీరి మార్గానికి ఎటువంటి ఆటంకాలు అవరోధాలు కలిగినా కానీ తొందరగా అసహనానికి గురవుతారు వీళ్ళు. ప్రయాణాలన్నా వినోదాలన్నా ఎప్పుడు రొటీన్గా ఉండే వాటికి విభిన్నంగా ఇష్టపడతారు. మెరుపు వేగంతో ఏదైనా సమస్య అయితే మెరుపు వేగంతో దాన్ని పరిష్కరిస్తారు వీళ్ళు. జీవిత ప్రారంభంలో కొంత తడబాటు ఉన్నా కానీ తరువాత మాత్రం గమ్యాన్ని చేరుకుంటారు వీళ్ళు. విజయ మార్గం వైపు మాత్రం పయనించి ఫలితాన్ని అయితే పొందుతారు. వీళ్ళు చాలా ఉత్సాహంగా ఆసక్తిగా మానసిక యవ్వనంతో ఉంటారు. ఈ నంబర్లో కానీ నెగటివ్ కానీ ఉంటే వీళ్ళు అన్నిటికీ అతి చేస్తారు. వీళ్ళు జూదము తాగుడు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. మగవాళ్ళైతే. ఆడవాళ్ళైతే వాళ్ళ కొంచెం ఇబ్బందులు ఉంటాయన్నమాట. దీనికి సరిచేసుకొని మంచి నేమ్ తీసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది వీళ్ళకి. బుధుడు మంచిగానే చేస్తాడు, కానీ కొద్దిగా నెగటివ్ ఉంటుంది కదా. ఈ నెగటివ్ని మనం తగ్గించుకోవాలి. బుధుడు చాలా మంచివాడని అంటారు, కానీ అందులో నెగటివ్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పెడతాడు. ఎవరైనా అంతే, ఎవరైనా సరే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఇబ్బంది పడతారనమాట. ఇది 5వ నంబర్ గురించి. 5వ విధి సంఖ్య 5 గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నది.